హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగురా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగురని అనుకుంటున్నా. ఇక ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియో ముందుకు వచ్చిన, ఎందుకంటే మొన్నటిదాకా అయితే షార్ట్స్ చేసుకుంటా, రీల్స్ తీసుకుంటా అయితే అప్లోడ్ చేసిన. చాలామంది మస్తు సబ్స్క్రైబ్ చేసిరు, లైకులు కొట్టిరు. థ్యాంక్స్ అందరికీ. అట్లనే నన్ను ఆదరియుర్రి, అట్లనే సపోర్ట్ చేయుర్రి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, లైకులు కొట్టుండ్రి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మంచిగా ఇట్లనే వీడియోలు తీసుకుంటా అయితే చేస్తాను, నేను మంచిగా అప్లోడ్ చేస్తా. ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో ఫొటోస్ ఏం పెట్టలేము, ఎందుకంటే ఒకేసారి ఫొటోస్ ఫ్రేమ్ కట్టించి ఒకటే సెట్ లాగా చేసుకొని పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఇక అట్లనే ఆలోచించుకుంటే ఇక సంవత్సరం అయితే గడిచింది. ఏడాది గడిచిన తర్వాత ఇక ఏవో ఒకటి ఫొటోస్ పెట్టుకుందామని చెప్పేసి మా ఆయన అయితే ఇక ఆలోచన చేసి ఇక ఫొటోస్ బర్త్డే, మా కన్నయ్య బర్త్డే ఉంటాయి కదా, అప్పుడు తీసిన ఫొటోస్, అట్లనే ఇంకా అప్పుడప్పుడు దిగిన ఫొటోస్ అన్నీ ఒక ఫ్రేమ్ లాగా కట్టించిండు. ఒక 5-6 ఆల్బమ్లు తీసుకుంటా ఆ ఫ్రేమ్ అయితే కట్టించిండు. అవి మీతో షేర్ చేసుకుందామని అనుకున్నా. ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా, ఇట్లా మేము కూడా చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా, ఆలోచన ఉన్నోళ్ళకి ఇసుంటి యూజ్ అవుతాయి. అందుకనే నేను కూడా వీడియో తీసి మీకు చూపిస్తున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే ఇట్లనే చేయించుకొని మీ ఇంట్లో డెకరేషన్ చేసుకొని మంచిగా కొడుతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అబ్బా మంచిగా ఉన్నాయని అనుకుంటారు. ఖాళీగా గోడలు ఉంచితే అయితే గలీజ్గా కొడుతుంది. అందుకని ఇట్లా మేమైతే ఇట్లా ఆలోచన చేసినాము. చూడురి, ఫస్ట్ నుంచి చూపిస్తా. ఫస్ట్ పెద్ద ఫోటోస్ చూపిస్తా ఎట్లున్నాయో. ఓకే, ఇగో ఇట్లా ఫ్రేమ్ కట్టించినాము. కనిపిస్తుందా అందరికీ? లైట్ ఫోకస్ ఏం లేదు. ఇగో ఇట్లా, ఇది మా కన్నయ్య బర్త్డే రోజు, ఫస్ట్ బర్త్డే రోజు దిగినాము. ఇట్లా మొత్తము దిగేసి ఇగో ఇది ఆల్బమ్ ఉంటుంది కదా, ఆల్బమ్లోకించి ఫోటో తీసుకుపోయి ఇట్లయితే ఫ్రేమ్ కట్టించిండు. ఇగో ఇట్లా మొత్తం ఫ్రేమ్ కట్టించి ఇంత పెద్దగా అయితే చేపించిండు. ఇది ఎన్ని ఇంచులు అనేది నాకు తెలియదు, కాకపోతే దీనికి ఒక పెద్దదానికైతే 1500 అయితే అయినాయి అంట. నాకైతే తెలియదు రేట్లు, కాకపోతే అన్నీ మీతో షేర్ చేసుకుందాము. ఎట్లున్నాయి అనేసి కామెంట్లు అయితే చేస్తారు కదా అని చెప్పేసి చూపిస్తున్నా. ఎట్లున్నాయి అనేది కామెంట్ అయితే చేయరి. మన ఛానల్ అయితే లైక్ చేయరి, సపోర్ట్ చేయరి, షేర్ కూడా చేయరి. ఎవరికైనా ఇసుంటి ఐడియాలు ఉంటే ఎట్లా చేయించుకోవాలని మస్తు రంది పడుకుంటూ కూర్చుంటారు కదా, అట్లా రంది పడేటోళ్ళకి ఇసుంటి ఆలోచనలు ఇస్తే మస్తు బెస్ట్ అవుతుంది కదా. అందుకనే ఇక చూడుని ఒక ఇట్లా ఫోటో ఒకటి. ఓకే, కనిపిస్తుందా మీకు? ఇట్లయితే తీసి పెట్టుకున్నాము. ఒకటి ఇగో ఇది ఇట్లా ఫ్రేమ్ వెనుక ఇగో ఇట్లా అడ్డంలో వేసుకోవచ్చు, పొడవులు వేసుకోవచ్చు. మాకు ఫోటో అడ్డంలోనే పొడవులో ఉంది కాబట్టి పొడవులోనే పెట్టించిండ్రు. ఇట్లా వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇగో ఈ గోడకే పెట్టించుకుందాం అనుకున్నాం. మొత్తం ఖాళీగానే ఉంది, ఏం సెల్ఫ్లు అయితే చేయలేము. అందుకనే ఇగో ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి చూపిస్తా. ఒకటి వచ్చి ఇగో ఇట్లున్నది, కనిపిస్తుందా అనుకుంటున్నా. ఇగో నేను ఎత్తుకున్నది మా కన్నయ్య, ఇది కూడా ఫస్ట్ బర్త్డే రోజే. ఇక ఒకటి ఇట్లా అంటే ఆల్బమ్లకి చూసి మంచిగా ఉన్నాయి ఫోటోని సెలెక్ట్ చేసి ఇట్లా పెట్టుకున్నాము. మంచిగా ఉండు కదా మా కన్నయ్య, అప్పుడు గుండు లెక్క. ఇప్పుడే జర బక్కగా అయిండు, బాగా అన్నం తినకుంటే ఇట్లా అయిపోయింది. అప్పుడు ఇట్లకి ఇట్లా ఉన్నది. ఇదంతా గ్లాస్తోనే సెట్ చేసిరు. ఇది సైడ్లో ఫ్రేమ్ వచ్చింది వుడ్ లాగా. ఇదంతా అయితే గ్లాస్ వచ్చింది. జాగ్రత్త పట్టుకోకపోతే అయితే పలిగిపోతాయి, వేస్ట్ అవుతాయి. ఇన్ని పైసలు పెట్టుకొని చేయించుకున్న తర్వాత పలిగిపోయినాయి అనుకో, వేస్ట్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూపిస్తున్నా. ఎట్లున్నది ఇది వీడియో? ఇది అడ్డంలో వచ్చింది ఫోటో. సేమ్ ఇదానికి కూడా మనం ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. ఓకే, ఇంకో ఫోటో కూడా చూపిస్తాను మీకు. మొత్తం 5-6 ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇది. ఇంట్లో అయితే మా కన్నయ్యది కేక్ కట్ చేపిస్తూ మా ఫ్యామిలీ అయితే ఉన్నది. మా అత్తమ్మ, మా మామ, మా నాయన, మా అమ్మ, వీళ్ళందరూ మొత్తం ఫ్యామిలీ ఉంది. ఇక ఆడాడ ఇక ఆల్బమ్లోకి ఎంచి ఇగో ఇట్లా ఒక్కో ఆల్బమ్లో ఒక్కో ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇట్లా మొత్తం కలిపి సెట్ చేసిరు. ఇక్కడ మా కన్నయ్య కూర్చుండు, ఈడ కార్లో కూర్చున్నాడు. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఎట్లుంది? మంచిగా ఉందా? ఇది కూడా సేమ్, ఇది కూడా 1500. పెద్దవన్నీ 1500 వచ్చినాయి అని అన్నాడు. ఇక నాకైతే రేట్లు అనేటివి తెలియదు, కాకపోతే చూపిస్తున్నా. ఇంకోటి ఇది వచ్చింది, ఇట్లా 2 ఫొటోస్. మేము ఇదేంటంటే మా కన్నయ్యకి అక్షరాభ్యాసం చేయించినాము బాసరలా. ఆడ పోయినాక అక్షరాభ్యాసం చేయించినాక ఫోటోలు దించుతారు కదా, ఆ ఫోటోలు కడిగిచ్చిరా అని. ఇక కడిగించిన తర్వాత వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి ఇట్లా సెట్ చేసినాము. ఈ 2, ఒకటి పంతుల దగ్గర తీసుకున్నప్పుడు, ఒకటి పూజ చేసేటప్పుడు అందరం ఫ్యామిలీ ఫోటో ఇట్లా తీసి ఇలా పెట్టేసినాము. ఇది గోడ చేసుకుంటే జర మంచిగా కొడుతుంది కదా, ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎట్లున్నది అనేది చెప్పుర్రి. మంచిగా మంచిగా లేకున్నా కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా నాకు కూడా.
అట్లనే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, మన ఛానల్ని సపోర్ట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియోలు ఇట్లనే పెడితే అప్పుడు అమాస పుణ్యానికో పెడుతున్నా, ఏమనుకోకూరి నాకు వీలు కాక. అమాస పుణ్యానికి పెట్టిన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చి ఇంత చిన్నది, ఇది ఎప్పటిదా అంటే మా పెళ్ళైన కొత్తలో దిగిన ఫోటో. అప్పుడు కూడా ఫోటో ఆల్బంలో పెట్టుకోకుండా ఇట్లా పెట్టుకున్నాము ఆడ వుడ్ మీద. పెట్టుకున్న తర్వాత ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఇల్లు సెట్ చేపించాము. ఇది ఒక ఫోటో. ఇది మొన్న దసరాకు, మొన్న పోయిన ఏడాది దసరా ఉంది కదా, దసరా అయింది కదా, దసరా రోజు దిగినాము ఫోటో స్టూడియోలో పోయి దిగినాము. దిగిన తర్వాత ఎందుకు ఇట్లా వేస్ట్ చేయాలని ఇట్లా చేయించినాము. మొత్తం ఇది కూడా గ్లాసే, మొత్తం అద్దంతోనే వేసింది. చుట్టూ వుడ్డుది, ప్లాస్టిక్ అయితే కాదు, వుడ్ దాంతోనే ఉంది. సింగ్ అయితే పోతుంది. ఎట్లున్నాం అనేది చెప్పుర్రి. ఇట్లా ఇటు కూడా సేమ్, ఇంత చిన్నగా ఉన్నా కానీ ఇక్కడ ఇచ్చారు కదా, మస్తు మంచిగానే ఇచ్చారు. బందవస్తున్నాయి ఈ ఫొటోస్ అయితే, కానీ జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే ఉత్తదే అవుతుంది. ఇంతగానో పైసలు పెట్టించుకొని మొత్తం కలిసి అయితే 5,000 చిల్లరనే మా ఆయనే అన్నారు. 5,000 చిల్లరనో 4,000 చిల్లరనో ఆయనే అన్నారు మా ఆయన. అందుకని ఇక ఇన్ని రోజులు వెనకకు ఇక్కడ మూలలు వేద్దామని చెప్పి అనుకున్నాము. ఇక వీలైతే లేదు. ఇక డ్రిల్ ఏమో వేస్తారు కదా, వేసిన తర్వాత మేకులు కొట్టించినాక అప్పుడు ఇవన్నీ సెట్ చేస్తాం. అన్నీ ఇప్పుడు ఒకటేసారి ఒకటే తానే సెట్ చేయించుకుంటే ఎంత మంచిగా వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ టైము ఇంకా వేరే ఏమైనా ఫోటోలు తీసుకోవాలన్నా ఇట్లా తీసుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా ఇట్లా ఆలోచన ఉన్న వాళ్ళు అయితే పాత ఎప్పుడో దిగినే ఉంటాయి కదా, అన్నీ ఇట్లా చేసుకొని గోడలకు వేసుకుని ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ యాది కూడా ఉంటాయి, అదే అప్పుడు దిగినాం ఇప్పుడు దిగినాం అని చెప్పేసి మస్తు సంతోషం అవుతుంది. ఫోటోలు దించుకున్నాం కదా, ఇవన్నీ అప్పుడు ఎప్పుడో దిగిన ఫోటోలు కూడా ఇట్లా సెట్ చేయించుకున్నాం అనుకోరి, ఆడ మూలకు పడేసి ఎప్పుడో చూసుకునే బదులు ఇట్లా గోడకి వేసుకొని ఎప్పటికి చూసుకుంటే ఇంకా మస్తు సంబరం అవుతుంది కదా. అందుకని మేము ఈ ఆలోచన అయితే చేసినాము. మీకు కూడా ఇసుంటి ఆలోచనలు మస్తు ఉంటాయి, కానీ ఎట్లా చేయాలనేది తెలియదు. అన్ని ఫోటోలు కలిపి ఒకటే స్టూడియోలో ఇచ్చుకుంటే అన్ని వాళ్ళు సెట్ చేసి ఇస్తారు. అట్లా సెట్ చేసినప్పుడు మంచిగా చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. అప్పుడోటి ఇప్పుడు చేయించుకున్నాం అనుకో, చేయించుకుంటే అప్పుడో రకం ఇప్పుడో రకం అవుతుంది, గోడకేసినాక కూడా కారం కొడుతుంది. అందుకని ఇట్లా వేసుకున్నాము. మేమైతే ఈ మొత్తం కలిపి ఒక 5,000 చిల్లర అయినాయి. ఇన్నేళ్ళ నుంచి జమ చేసుకున్నా కూడా ఇప్పుడు 5,000 చిల్లర్లు అయిపోయినాయి. ఒకటేసారి చేయించుకుంటే తక్కువ రేట్లు వస్తాయి, తర్వాత చేయించుకుంటే రేట్లు ఎక్కువ అవుతాయి కదా. అందుకని వీడియోలు తీసిన ఏమైనా చేసినప్పుడు అయితే మీకు అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను, మీ వీడియోలు అయితే పెడతాంట. అప్పుడు ఈ వీడియోలో ఈ ఫొటోస్ ఎట్లున్నాయి, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే కామెంట్లు అయితే చేయరు, ఎట్లుంది అనేది చెప్పుర్రి. నాకు చెప్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎట్లా అనేది చూస్తా, సరేనా. ఓకేనా, మరి బాయ్, ఉంటా.